హాయ్ అండి. ఈరోజు మన వీడియోలో సింపుల్గా ప్రిపేర్ చేసుకునే లంచ్ రెసిపీస్ని చూపిస్తున్నానండి. ఈ వీడియో మీకు నచ్చినట్లు అనిపిస్తే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయడం మర్చిపోకండి. ముందుగా మామిడికాయ పప్పుని తయారు చేయడం కోసం గిన్నెలోకి వాటర్ తీసుకుని 1 కప్పు కందిపప్పుని వేసుకుని శుభ్రంగా కడిగి 3 కప్పుల వాటర్ వేసుకుని కట్ చేసి పెట్టుకున్న మామిడికాయ ముక్కల్ని వేసుకుని కుక్కర్లో పెట్టుకుని మెత్తగా ఉడికించుకోవాలి. ఈ విధంగా పప్పును అనేది ఉడికించుకోవాలండి. ఇప్పుడు స్టవ్ మీద ప్యాన్ పెట్టుకుని పోపుకి తగినంత ఆయిల్ వేసుకుని ఆయిల్ వేడైన తర్వాత మెంతులు, ఆవాలు, ఎండుమిర్చి, ఒలిచిన వెల్లుల్లి, ఇంగువ వేసుకోండి. ఒక 2 రెమ్మల కరివేపాకు, కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి, ఈ ఆయిల్లోనే పసుపు, కారం, సాల్ట్ వేసుకుని కలుపుకొని ఉడికించి పెట్టుకున్న పప్పు మిశ్రమాన్ని వేసుకుని బాగా కలిసేలాగా కలుపుకుంటే మామిడికాయ పప్పు చాలా టేస్టీగా ఉంటుందండి. ఇప్పుడు వంకాయ మసాలా కూరని చూద్దాము. చాలా టేస్టీగా ఉంటుందండి, ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. ముందుగా వంకాయల్ని ఈ విధంగా మధ్యకి కట్ చేసుకుని సాల్ట్ వాటర్లో ఉంచుకోవాలి. ఇప్పుడు ప్యాన్ లోకి వేరుశెనగ గింజలు, శనగపప్పు, ధనియాలు వేసుకుని ఫ్రై చేసుకోవాలి. స్టవ్ ఆఫ్ చేసుకుని నువ్వులు, ఎండు కొబ్బరి వేసుకుని వీటిని కూడా ఫ్రై చేసుకోవాలి. ఆ ప్యాన్ వేడికే వేగడం సరిపోతాయండి. ఇప్పుడు ఇందులోకి వెల్లుల్లి రేకలు వేసుకుని ఈ విధంగా మిక్సీ చేసుకోవాలి. ఇప్పుడు ఇందులోకి కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు, పసుపు, కూరకు తగినంత కారం, సాల్ట్ వేసుకుని ఈ గ్రేవీని ప్రిపేర్ చేసుకోవాలి. ఇప్పుడు ఇలా రెడీ చేసి పెట్టుకున్న గ్రేవీని వంకాయల లోపలికి స్టఫ్ చేసుకోవాలి. ఇప్పుడు స్టవ్ మీద ప్యాన్ పెట్టుకుని కూరకు తగినంత ఆయిల్ వేసుకుని రెడీ చేసి పెట్టుకున్న వంకాయల్ని ఈ ఆయిల్లో వేసుకుని 1 నిమిషం కలుపుతూ ఫ్రై చేసుకోవాలి. మూత పెట్టుకుని ఈ వంకాయలు కొద్దిగా సాఫ్ట్ గా అయ్యే విధంగా మగ్గించుకున్న తర్వాత మిగిలిన గ్రేవీని కూడా వేసుకుని నానబెట్టుకున్న చింతపండు గుజ్జు, రుచికి తగినంత సాల్ట్ కూడా వేసుకుని కూరని బాగా దగ్గరగా ఉడికించుకోవాలి. చివరగా ఇందులోకి కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీర తరుగు వేసుకుని కలుపుకోవాలి. బెండకాయ వేపుడు తయారు చేయడం కోసం స్టవ్ మీద ప్యాన్ పెట్టుకుని ఆయిల్ వేసుకుని ఆయిల్ వేడైన తర్వాత పోపు దినుసులు, ఎండుమిర్చి, కరివేపాకు వేసుకుని బాగా ఫ్రై చేసుకుని చిన్నగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు, పసుపు, సాల్ట్ వేసుకుని ఉల్లిపాయ ముక్కలు మగ్గించుకోవాలి. ఇప్పుడు ఇందులోకి కట్ చేసి పెట్టుకున్న బెండకాయ ముక్కల్ని వేసుకుని కలుపుకోవాలి. డ్రై ప్యాన్ లో నువ్వులు, ఎండుమిర్చిని ఫ్రై చేసుకుని ఆ పొడిని వేసుకోవాలండి. రుచికి తగినంత సాల్ట్ కూడా వేసుకుని కలుపుకుంటే బెండకాయ వేపుడు చాలా బాగుంటుంది. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి.